హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మన మిద్దె తోటలో మొదటి మొక్క మామయ్య నాటారు. అలాగే మట్టి తోలిచ్చేసాము కుండీల్లోకి. ఇంక నెక్స్ట్ ఏంటి, విత్తనాలు నాటుకోవటము. ఇంక ఈరోజు విత్తనాలు నాటేస్తున్నాను. ఏమేమి విత్తనాలు నాటుతున్నాను, మా వారు వేసిన బెండ విత్తనాలు ఎలా మొలిసాయి అన్నది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. ఇక చూసేయండి మరి మీరు వీడియో. ఒక్క మొక్క ఒక్క గింజ మాత్రం మొలవలేదు. 9 వేస్తే 8 మొలిసినాయి. 90% మొలక శాతం. చాలు మరి వద్దు. వచ్చాం, కూరగాయలు విత్తనాలు అవి తీసుకొచ్చారు, అవి వేద్దామని వచ్చాను. వాటితో పాటు ఇంట్లో కింద కుండీలో పుదీనా వేసాను అనమాట. అది కూడా ఒక దానిలో వేద్దామని తీసుకొచ్చాను. ఇంక ఇక్కడ విత్తనాలు అవి కూడా తీసుకొచ్చారు. అమ్మ పంపింది కొన్ని విత్తనాలు, కొన్ని ఇవన్నీ కూడా మా వారు తీసుకొచ్చారు అనమాట. బయట షాప్లో కొనుక్కొచ్చారు. ఇవేమేమి విత్తనాలు ఏంటి అన్నది మీకు నేను టకటకా చెప్పేస్తాను. బేరు విత్తనాలు, బీట్రూట్ విత్తనాలు, కీరా విత్తనాలు, కీర దోస విత్తనాలు, పొడుగు పొట్లకాయలు, పొట్ల విత్తనాలు, సొర విత్తనాలు, వంగిత్తనాలు, బచ్చల విత్తనాలు, ఇదేమో తెల్ల గుత్తి వంకాయలు ఉంటాయి కదా అవన్నమాట, కొత్తిమీర, ఫ్రెంచ్ బీన్స్, గోరుచిక్కుళ్ళు, మిర్చి, బెండ, చిక్కుడు, టమాటో, కాకరకాయ. చినుకులు స్టార్ట్ అయ్యాయి పైకి వచ్చాక. కరెక్ట్గా ఏదన్నా పని మొదలెస్తే అది వర్షం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇవేమో క్యాప్సికం, ఇది తోటకూర, పాలకూర, ఇవి చిన్న పొట్లకాయల, ఇవి వచ్చేసి ముల్లంగి, ఇవి వచ్చి క్యారెట్, ఇవేంటి చుక్కకూర, చిక్కుడు గింజలు, పందిరి చిక్కుడు అంటే ఇవి. వర్షం పెద్దదవుతుంది, అయినా ఇచ్చేయాలి, అలాగే లేదు. కూరగాయలు విత్తనాలు అవన్నీ పెడదాం అనుకొని వచ్చేసరికి కింద ఉన్నప్పుడు పెద్దగా చినుకులు ఏం లేదు, అంత మొబ్బట్టుగా అట్టు కూడా లేదు. పైకి వచ్చేసరికి వర్షం స్టార్ట్ అయిపోయింది. చూద్దాం, ఒక 5 నిమిషాలు చూసి ఏమన్నా తగ్గుద్ది అనుకుంటే వెంటనే వేయటం, లేకపోతే మళ్ళీ రేపు వచ్చేయటం. కొంచెం జల్ల అయితే తగ్గింది, చూద్దాం. ముందు ఈ పుదీనా తీసుకొచ్చాము, ఇది వేసేద్దాం. అసలే వేసేయి, కొద్దిగా లోతుకు పెట్టి, ఏళ్ళు బాగా లోతుకు మాసి లోతుకు దిగి గుంటలాగా. అందుకే ఒక 4 రోజులు కొంచెం అట్లట్ల కుమారవుతున్నట్టు ఉంటుంది. ఇక తర్వాత అల్లుకోవటం కింద ఎప్పుడు అప్పుడు అదే చదువుకోవడం నుంచి వస్తా సుబ్బారావు అన్నయ్య వాళ్ళు ఇచ్చారుగా, అప్పుడు తెచ్చి ఊరికే వేసారు. తీసి కొంత వాడి ఊరికే అట్లా వేసే కుండీలో వస్తుంది అని చూద్దాం. వాటర్ వేసేనా? ఆకుకూరలకి పెద్దగా లేకపోతే బాగుంటుంది, చిన్న చిన్నవి బాగానే ఉంటాయి కానీ చిన్నలే. విన్నర్గా 50 రూపాయల టబ్బులు కూడా చాలా వంట ఆకుకూరల విత్తనాలు వేయటానికి. ఇంకా పెద్దవైతే బాగుంటాయి చిన్న అంటున్నారు మా వారు. ఏమో నాకైతే సరిపోతాయిలే అనిపించింది, తర్వాత చూద్దాంలే కానీ అని. ప్రస్తుతం అయితే ఈ 50 రూపాయల టబ్బులన్నిటిలో కూడా ఆకుకూరల విత్తనాలే వేశాను.
ఇంకా విత్తనాలు వేయటానికి వచ్చానా స్టార్టింగే వర్షం స్టార్ట్ అయిందనమాట. మా ఇంట్లో ఏ పనులు తలపెట్టినా ఏది మొదలేసినా కూడా ఎప్పుడూ కూడా కొంచెం వర్షం అయితే మాత్రం పడాల్సిందే. ఇంకా అదైతే మాత్రం నాకు శుభసూచకంగా అనిపిస్తుంది. మీకు కూడా ఎవరికైనా అలా అనిపిస్తుందా అన్నది కమెంట్ చేయండి. ఈ విత్తనాలు అవి వేసిన తర్వాత ఒకటే వర్షాలు ఒక వారం రోజుల వరకు ఎలా మొలుస్తాయో ఏంటో అనిపించింది వేసిన తర్వాత మాత్రం. కాకపోతే మీకు ఎలా మొలిసాయి అన్నది కూడా మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను. ఇంక ఈ పెద్ద టబ్బులు ఉన్నాయి కదా, వీటిల్లో తీగజాతి విత్తనాలు పెడుతున్నాను. కొంచెం ఎక్కువే పెట్టాను విత్తనాలు. మొలిసిన తర్వాత అవసరమైతే తీసేసుకోవచ్చులే మొక్కలని చెప్పేసి, ముందు మొలవాలి కదా, ఒకటి మొలవకపోయినా ఒకటి మొలుస్తుందిలే అని చెప్పేసి మస్తుగానే గుచ్చేసాను. మనకు బాగా అవసరమైన వాటిల్లో కొత్తిమీర ఒకటి కదా, ఇందాక మీకు విత్తనాల్లో కూడా చూపించాను కదా కొత్తిమీర విత్తనాలు, అవి మాత్రం ఎన్నిసార్లు వేసినా కూడా మొలవలేదు. మీకు ఎవరికైనా ఎలా వేస్తే బాగా మొలుస్తుంది అన్నది తెలిస్తే గనక కమెంట్ చేయండి. పలచగా కాదు కదా, కనీసం 1-2 మొక్కలు కూడా మొలవలేదు. మరి ఎందుకనో కానీ మనం విత్తనాలు నాటినప్పుడు మట్టి అనేది పైన మరీ మందంగా వేయకూడదు, కొంచెం పైన ఉన్నట్టుగానే ఉండాలి. అప్పుడే బాగా మొలుస్తాయి. బాగా గార్డెనింగ్ తెలిసిన వాళ్ళకి నేను చెప్పేది ఏముందిలే కానీ కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేసే వాళ్ళ కోసమని చెప్తున్నాను. ఇంక ఇక్కడ మట్టి మరీ కొంచెం ఎక్కువ ఉంటే కొంచెం తీసేస్తున్నాను అనమాట. ఇంక ఈ రోజుకైతే మాత్రం మన విత్తనాలు నాటుకోవటం అయిపోయింది. ఎందులో ఏ విత్తనాలు నాటాము అన్నది ఆ ప్యాకెట్ కవర్లే కట్ చేసి పెట్టేశాను. ఇంకా ఎంత వర్షం పడుతున్నా కొంచెం వాటర్ అయితే చల్లాలి కదా, ఇంక ఇక్కడ వాటర్ ఇచ్చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియో నర్సరీకి వెళ్ళి అక్కడేమేమి మొక్కలు తెచ్చి నాటాను అన్నది ఆ వీడియో పోస్ట్ చేస్తాము. మనం ఎప్పుడు విత్తనాలు వేసుకున్నా అవి మంచిగా మొలవాలి, మంచిగా పెరగాలి, మంచిగా పూయాలి, కాయాలి అని కోరుకుందాం. మరి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.